అంటే ఎప్పుడో ప్రభుత్వోద్యోగిగా జీవితం ప్రారంభించి ఇటీవలే సినిమా నటుడే అతి తక్కువ కాలంలో అంటే అనతి కాలంలో చాలా ప్రైమరీ స్లాట్ని పరిశ్రమలో ఆక్రమించి క్యారెక్టర్ల ద్వారా సినిమాలో క్యారెక్టర్లే కాదు ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ద్వారా కూడా అందరి దగ్గర మన్నన మంచి సంపాదించుకుని సినిమా పరిశ్రమలో చాలా మంచి ఫాస్ట్ పేస్లో ఎదుగుతున్న ఈ నటుడు మరెవరో కాదు మురళీధర్ గౌడ్. ఆయన్నే ఇప్పుడు మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తాం. సార్ నమస్తే, వెల్కమ్ సార్. ధన్యవాదాలు సార్. మీ మీ అంటే నేను చాలా కాలం క్రితం చేశాను మిమ్మల్ని ఇంటర్వ్యూ, వేరే సంస్థలో పనిచేస్తున్నప్పుడు. అప్పటికి ఇంకా మీవి చిట్టుపొట్టి అడుగులు అప్పటికి. అవును, ఇప్పుడు అన్ని పెద్ద అంగళ్ళకి వచ్చేసారు, అంగలు పెద్ద వేస్తున్నారు కదా. వీధిలోకి వచ్చాను, వీధిలో బుడి అడుగులు వేస్తూ ఇంట్లో అంబాడి పాకులాడి గోడలు పట్టుకొని నిలబడి ఇప్పుడు వీధిలోకి వచ్చాను. తలుపులు తీయగానే పరిగెత్తి వీధిలోకి వచ్చాను. వీధిలోకి వచ్చారు. ఎలా ఉంది ఈ ట్రాన్స్ఫర్మేషన్? పరమేశ్వరుడు దయ సార్, భగవద్ అనుగ్రహం. ఊహించని విధంగా అంటే నేను నటుడు అవ్వాలనే కోరిక నాకు బలంగా ఉంది. అది ఒక విధంగా నాకు జీవితాశయం కూడా. నెరవేరుతుందో లేదో అనుకున్న నాకు భగవద్ అనుగ్రహంతో నెరవేరింది. మంచి పాత్రలు ఇచ్చేసి నాకు ఒక మంచి. నెరవేరుతుందో లేదో అని ఎందుకు అనుకున్నారండి మీరు? కారణం ఏంటంటే సార్, సినిమా రంగం చాలా పెద్దది, అవకాశాలు రావడం కొంచెం కష్టము. అంటే అప్రోచ్ అయితే అవకాశాలు వస్తాయి, అప్రోచ్ రావడమే కష్టం కదా. అప్రోచ్ లేదా మీకు? ఎక్కడికి మనకెవరు తెలియదు కదా సార్, సింగిల్ పర్సన్ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. నాలో స్టఫ్ ఉంది అన్న సంగతి నాకు తెలుసు, నాలో సత్తు ఉందన్న సంగతి నాకు తెలుసు, నేను నిరూపించుకోగలను అన్న సంగతి నాకు తెలుసు, నేను ఒక మంచి నటుడిని అన్న సంగతి నాలో నాకు బలమైనటువంటి ఒక విశ్వాసం ఉన్నది. కానీ ఇతరులకు ప్రదర్శించాలంటే కనీసం వాళ్ళు టెస్ట్ చేయడానికైనా నాకు ఒక అవకాశం దొరకాలి కదా సార్. ఆ విధంగా నన్ను ఒక్క ఆడిషన్ తీసుకోండి సార్ ప్లీజ్. అదేదో సినిమాలో చెప్పినట్టుగా నిజంగానే ఆ సినిమా మామూలు సినిమా కాదు సార్, నిజంగానే జీవితం. నాకు 2 సినిమాలు బాగా నచ్చుతాయి సార్, ఒకటి ఖడ్గం, ఒకటి నేనింతే. ఎస్ సార్, చాలా గొప్ప డైరెక్టర్లు సార్. ఒకటి కృష్ణవంశీ గారు, ఒకటేమో పూరి జగన్నాథ్ గారు. అది ఆ సినిమాలు నేను మరీ పదే చూస్తాను సార్, బాగా ఇష్టం నాకు 2 సినిమాలు బాగా. అందులో మీ క్యారెక్టర్ ఉంది కదా అంతే. అలాగా రిక్వెస్ట్ చేసేవాడిని సార్ నేను. అసలు ఆఫీసులోకి అడుగుపెట్టినిచ్చేవాళ్ళు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వాస్తవం సార్. అంటే వీళ్ళకు తెలియదు ఇక్కడ, డైరెక్టర్లకు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళ వేషాల కోసం వస్తున్నారు. మన సినిమా అనౌన్స్ చేయగానే ఒక ఆఫీస్కి తండోపతండాలుగా వస్తున్నారు. కొంచెం దాంట్లో యథాలాపంగా వచ్చేవాళ్ళు కొంతమంది, కాకతాళీయంగా వచ్చేవాళ్ళు కొంతమంది, టైంపాస్కి వచ్చేవాళ్ళు కొంతమంది. కానీ దాంట్లో ఒక గోల్ చేరుకోవాలనే లక్ష్యంతో వచ్చేవాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు. పర్సంటేజ్. ఎస్ సార్, వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలసిపోయి వీరులు వాళ్ళు. అట్లాగా అవకాశాలు వచ్చాయి. అంటే ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసేవాళ్ళు కాదు సార్, అక్కడే బయటే ఆపేసేవాళ్ళు. ఆ విధంగా ఆఫీస్కి వెళ్తే భయమేసే సార్. అంటే మరి ఎవరో ఒకరి అండ లేకుండా, ఎవరికో ఒకరి మన యొక్క ప్రతిభని చూపించకపోతే మరి క్యారెక్టర్ ఎట్లా వస్తాయి సార్? రావాలి. అందుకని చెప్పేసి ఫోటో ఇచ్చి, ఫోటో మీద పేరు ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఇతను దీనికి పనికొస్తాడని చెప్పుకోవాలి. అతను చూస్తే కదా మనకు అర్థమయ్యేది. ఇప్పుడు ఒక ఫోటో చూస్తే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి చూసి సర్లే ఇతను పలానా దగ్గర పెట్టాలని అనొచ్చు. అదే మనం ఆడిషన్ ఇస్తే మన యొక్క కవలికలు కానీ, మన డైలాగ్ మాడ్యులేషన్, వాయిస్, మనకు బాడీ లాంగ్వేజ్ కనపడుతుంది కదా. దాన్ని బట్టి మనకు ఒక ఇంకో వేరే వేషం ఏమన్నా వాళ్ళకు తట్టొచ్చు అనే ఆశ మాది. అది ఎప్పటి నుంచో జరిగే ప్రక్రియే. మరి కానీ లేదు సార్, అది లేకుండే. ఇప్పుడు ఉందేమో తెలియదు నాకు, కానీ ఇప్పుడు కొత్తగా కాస్టింగ్ డైరెక్టర్ అని పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఆర్టిస్ట్ యొక్క సెలక్షన్ కాస్టింగ్ డైరెక్టర్ యొక్క దాని మీద ఆధారపడి ఉందని నాకు ఈ మధ్యనే తెలుస్తున్నది. ఈ మధ్య చాయిస్, వాళ్ళ టేస్ట్, ఈ మధ్య కాల్స్ వస్తున్నాయి. మేము కాస్టింగ్ డైరెక్టర్ అండి అంటే, కాస్టింగ్ డైరెక్టర్ అంటే మీరెవరు సార్ అంటే, ఇట్లా మేము ఆ సినిమాకి కాస్టింగ్ మేమే చేస్తున్నాము. మరి ఆ సినిమా కాస్టింగ్ మీరు చేస్తే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమిటి, డైరెక్టర్ గారి ఛాయిస్ ఏమిటి, కో డైరెక్టర్ గారి ఛాయిస్ ఏమిటి? నాకు అనుమానం వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు ఒక పాత్రకి ఎవరుంటే బాగుంటుంది అని అనుకున్నాడు, మురళీధర్ గౌడ్ అయితే బాగుంటుంది అని ఒకవేళ ఒక డైరెక్టర్ గారు అనుకున్నా, కో డైరెక్టర్ గారు అనుకున్నా, లేకుంటే ఇంకెవరు అనుకున్నా కూడా ఒకసారి పిలిపించి మాట్లాడదామనో, లేకుంటే ఒకసారి మనం వెళ్ళి మాట్లాడదామనో అనుకునే అవకాశం ఉంటుంది. కానీ మురళీధర్ గౌడ్ని అనుకోకుండా ఈ ఫలానా క్యారెక్టర్కి మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పేసి కాస్టింగ్ డైరెక్టర్ నాగేంద్ర కుమార్ గారినో ఇంకెవరినో మురళీధర్ గౌడ్నో పెట్టి పంపిస్తే మరి డైరెక్టర్ గారికి దాని మీద ఎలా ఉంటుంది సార్? ఆ పాత్రకి ఎవరు సరిపోతారన్న సంగతి ఎవరు నిర్ణయిస్తారు సార్? నాకు ఈ మధ్య 3-4 కాల్స్ వచ్చినాయి ఈ 2-3 డేస్లోనే. ఏది ఇంకా మీకు కాస్టింగ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి? నేనే నిర్ణయిస్తున్నాను అంటున్నాడు అతను. మీకు ఆ సినిమాలో క్యారెక్టర్ నేనే నిర్ణయించే అవకాశం ఉంది సార్ అంటాడు అతను. అదేంటి సార్, డైరెక్టర్ గారికి నా నంబర్ తెలీదా? అంటే ఆ సంస్థకి నా నంబర్ తెలీదా? లేకుంటే ఎవరైనా
నంబర్ తెలియదు. మీరు ఏమైనా కమిషన్ తీసుకుంటారని అడిగాను. ఉంటుంది కదా సార్, మాది ఉంటుంది అన్నప్పుడు మరి ఆర్టిస్ట్ ఎవరు సెలెక్షన్ చేస్తారు? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది చెప్పకూడదు తెలియదు. అంటే ఇది ఇప్పుడు ఏమైంది నాగేంద్ర కుమార్ గారు అంటే, కొన్ని విషయాలు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుంటే అవి అపోహలకు దారి తీయడము, దానికి విపరీతార్థాలు తీయడము, అపార్థం చేసుకోవడము, నొచ్చుకోవడమో చేస్తున్నారే కానీ దాంట్లోంచి నిజానిజాలు గ్రహించేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాల్లో మనం సరిగ్గా ఏమైనా మార్పు చేసుకుందాం అనేటువంటి ఆలోచన లేదు సార్. అందువల్ల ఏదైనా చెప్పాలంటే కూడా నాకు ఎందుకో నాకున్న చిన్న జీవితంలో, ఈ సినిమా జీవితంలో నేను వచ్చిన తర్వాత 2017, 2018లో వచ్చాను. 7 years 8 years అయింది. దాంట్లో 2 సంవత్సరాలు కరోనాలో పోయింది, కోవిడ్లో. మిగిలింది 5-6 సంవత్సరాలు సార్. నేను బాగా అవగాహన చేసుకున్నాను సార్. ఇంట్రెస్ట్ నాకున్న పరిధిలో నేను వెళ్తున్న మార్గంలోనే నేను బాగా అవగాహన చేసుకున్నాను. ఏం జరుగుతున్నది అసలు, ఏమిటి, ఎక్కడ జరగాలి, ఏం జరగాలి అంటే ఇప్పుడు నేను మాట్లాడచ్చు లేదో ఈయన అప్పుడే మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. అంటే నా వయసును బట్టి, నా అనుభవాన్ని బట్టి, నాకున్నటువంటి గ్రాహక శక్తిని బట్టి మరి అట్లాంటి మరి 20 సంవత్సరాలకి ఐఏఎస్ ఆఫీసర్ అయితే కరెక్ట్ అవుతాడు ఒక వ్యక్తి. కరెక్ట్. అతని వద్ద 55 సంవత్సరాల వ్యక్తి అతని దగ్గర గుమాస్తాగా పనిచేస్తాడు. కరెక్ట్ కదా. అలాగా నేను వచ్చిన షార్ట్ పీరియడ్లో నాకు గమనించి చాలా లోపాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా నాకు అనిపించింది ఏమిటంటే, అనవసరమైనటువంటి ఖర్చు అవసరంగా పెట్టేస్తున్నారు. అనవసరమైన ఖర్చు సార్ అప్పనంగా పెట్టేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను డబ్బుకు చాలా విలువిస్తాను సార్. నేను నా జీవితంలో ఇప్పటికీ నేను ఒక 3 ప్రధానమైనటువంటి అంశాలకి నేను విపరీతమైన ప్రాధాన్యత ఇస్తాను. ఒకటి పని, ఒకటి టైం, ఒకటి డబ్బు. ఈ మూడింటికి సార్. ఈ మూడింటిలో ఏది ముందు ఏది వెనకంటే చెప్పలేను, కానీ ఈ మూడింటికి నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. 10 గంటలకు వెళ్ళాలి అని అంటే 1 నిమిషం ముందే ఉంటాను తప్ప 10 నిమిషాలు దాటి. అంటే మీరు అసలు మీ పద్ధతి అది కదా, గవర్నమెంట్ ఉద్యోగం మీరు అన్ని సంవత్సరాలు. నా స్వభావం అలాంటిదే, నాకు దొరికినటువంటి ఉద్యోగం స్వభావం అయిపోయింది ఫైనల్గా. అయిపోయింది సార్. అదే డబ్బులు కూడా అంతే సార్. ఈ డబ్బుల దగ్గర కూడా నేను చాలా, అంటే మీరు చెప్పే ఈ పాయింట్లో మీరు అంటే చాలామంది మాకు డబ్బులు ఎగ్గొడతారండి, పూర్తిగా ఇవ్వరండి, కొంత ఇస్తారు తర్వాత ఇస్తామంటారు తర్వాత ఇవ్వరండి, ఇలాంటి వింటుంటాం అక్కడక్కడ మేము. అంటే ప్రముఖులు చెప్పారా, కొంచెం చిన్న వాళ్ళు చెప్పారా, మధ్యస్థంగా ఉండేవాళ్ళు చెప్పారా? అన్ని స్టేజెస్ వాళ్ళు. తప్పు కదా సార్, శ్రమ దోపిడి తప్పు కదా సార్. కదా, మీరు 10 రూపాయలు అడిగినప్పుడు లేదు నేను 5 ఇస్తాను అన్నప్పుడు, మీరే 5 ఇస్తాను అన్నప్పుడు 5 ఇవ్వాలి కదా సార్. దాన్ని కూడా ఎగ్గొట్టదామనేటువంటి ఆలోచన శ్రమ దోపిడే కదా ఒక విధంగా. అంటే మీకు జరిగింది అంటున్నాను. న్యాచురల్. అందుకే మరి పెద్దవాళ్ళు అడిగారా, మధ్యవస్తులు చెప్పారు, చిన్నవాళ్ళు జరుగుతున్నా సార్. తప్పు సార్, అది నా దృష్టిలో తప్పు. మీరు అడగండి, నేను ఇవ్వలేనని చెప్పండి, చేసి పెట్టండి అని చెప్పండి, ఆ విధంగా డిమాండ్ చేయండి మీరు. అంటే మేము కూడా ఆశపడతాం కదా సార్. ఎందుకు ఆశ ఉండదండి? నాకు 5 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆశపడతాను కదా, దాన్ని ఇవ్వకపోవడం తప్పు. అది తప్పు. అది ఎందుకో మరి అలవైతే అట్లా వస్తున్నది. మీకు జరిగే అలాగే న్యాచురల్ సార్. అది నాకే కాదు, ఎవ్రీవన్ విల్ ఫేస్, ఎవ్రీవన్. దాని నుంచి తప్పించుకున్న వాళ్ళు లేరని నేను అనుకుంటా. నేను అప్పటికీ నేను చాలా కఠినంగా ఉంటాను ఈ విషయంలో. ఎలా ఉంటారు కఠినంగా? అంటే నాకు చాలా చెడ్డ పేరు ఉంది ఈ విషయంలో. అవునా అని నేను అనుకుంటున్నాను. నాతో ఎవరు లేదు, కానీ మీకు మీరే అబ్బదించేసుకుంటారు నాకు చెడ్డ పేరు. ఎందుకంటే నేను నయా పైసా ఎవరికి బాకీ ఉండను, నాకు బాకీ ఉంటే నేను ఊరుకోను. ఇది నా లక్షణం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.